శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ఇందులో రెండో అధ్యాయం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। మనం నిన్న సత్సంగంలో భగవంతుడు మన ఎలా ఉంచితే అలా ఉండాలి అనే సూక్తిని బాబా సూక్తిని మాస్టర్ గారు దానికి వివరణ ఏమిచ్చారు అన్నదాన్ని మనం చదువుకుంటున్నాం। అంటే ఈ సూక్తిలో ఏంటంటే భావం కొంతవరకు నిష్ఠ ఓర్మిల గురించి మనకి బాబా చెప్పింది ఇమిడి ఉంది అని చెప్పి మాస్టర్ గారు చెప్పి వ్యామోహము ఆశ అనేవి అనేక స్థాయిల్లో మనిషిని అనేక రీతులుగా ప్రేరేపిస్తూ ఉంటాయి। శారీరక స్థాయిలో అంతస్తు కుల వంశ ప్రతిష్టలు అంధవికారాలు చింత ఇవన్నీ పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతుని నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలా కాక వీటన్నిటినీ ఈ కర్మను అనుసరించి మనం భగవంతుని నిర్ణయంతో జన్మిస్తాం। అలా అంటే ముందు జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి అలా జన్మించిన తర్వాత కూడా మనం అంతకంటే ఆయా విషయాల్లో అధికుడుగా లోకుల చేత గుర్తించాలి అని చెప్పేసి ఏం చేస్తామంటే యత్నించి వీటి కొరకు కీర్తి ప్రతిష్ట ధనము అధికారము మొదలైన వాటి కోసం ప్రాకులాడతాడు। మన జీవితం అంతా ఎట్లా గడుస్తూ ఉంటుందో చెప్పారనమాట। కీర్తి ప్రతిష్ట ధనము అధికారం వీటి కోసం పాకులాడడం, దీనికోసమని ఎన్నో తప్పుడు మార్గాలు తొక్కుతాడు। ఇంకా దాని మీద వ్యామోహం ఎక్కువైపోయిన వాడు ఏం చేస్తాడు, దానికోసం తప్పుడు దారులు కూడా తొక్కుతారనమాట। ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు కడుగుతాడు, ధర్మహీనుల కాళ్ళు కూడా కడుగుతారు వాటి కోసం, అది సంపాదించడం కోసం। ఇప్పుడు మన సమాజాల్లో చూస్తున్నాం, ఎన్నో విషయాల్లో చూస్తూనే ఉన్నామని। వారు మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనకాడడు, ఎంత హీనమైన పనులైనా చేస్తారు వాటి కోసం అన్నమాట, వాటి కోసం। అలా ఏం చేస్తాడు, దుష్కర్మని మరలా చేసి సంస్కారాలను సంతరించుకుంటాడు। అదే పనిని మళ్ళీ చేసేలాగా ఆ దుష్కర్మనే అలాంటి సంస్కారాన్ని వాడు పెంపొందించుకుంటాడు। ఎప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మలో మనం ఏ సంస్కారాన్ని అయితే పెంపొందించుకున్నా అది మరు జన్మకు వస్తుంది, అలా ఉంటుంది। దుష్ట సంస్కారాలని పెంపొందించుకుంటూ ఉంటే అదే సంస్కారంగా మరుజన్మలకు వస్తూ ఉంటాయి। అప్పుడేమవుతుంది, తర్వాత జన్మలు కూడా చాలా దారుణంగా హీనంగా ఉంటాయి। అది అలాగా మనం చెప్పుకున్నాం నిన్న, చిన్న బసప్ప వీరభద్రప్పలు వాళ్ళేంటి ఎంత తర్వాత వాళ్ళకి ఎంత హీన జన్మలు వచ్చాయో కూడా చూసాం కదా। అంటే బాబాతో పరిచయం ఉన్నంత మాత్రాన, మహాత్ములతో పరిచయం ఉన్నంత మాత్రాన తరించేస్తారన్నంత అని కూడా మనం చెప్పలేం। దాన్ని బట్టి చూసుకుంటే మనం చెన్నబసప్ప వీరభద్రప్ప కథలు, బాబాకి మేకలు కథలు, అదే మేక వస్తే చెప్తారు కదా ఆయన, ఇవన్నీ కిందటి జన్మల్లో నా పొరుగింటి మానవులు అని చెప్తారు మేకల్ని। తర్వాత ఆయన గొడవ పెడితే శిష్యులు అదే భక్తులు అయిన వాటిని వదిలేస్తారనమాట ఇవన్నీ। అందుకని ఏం చెప్తున్నారు, వాడు ఎంతో పాటుపడుతూ ఉంటాడనమాట వీటన్నిటి కోసం, ఇవన్నీ దుష్ట సంస్కారాలు వీటితోటి ఎంత పాటుపడినా వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కొద్దు ఏమవుతుంది, వాడు ఎంత పాటుపడినా సరే, ఇదంతా చెప్పుకున్నాను నిన్న, గుర్తు చేయడం కోసం ఒకసారి కంటిన్యూషన్ కోసం చెప్తున్నాను। ఎంత పాటుపడినా వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించవు। ఒక్కొక్కసారి ఫలించినప్పుడు ఏమవుతుంది, వాడికి అసంతృప్తి అసూయ ద్వేషాలు, సఫలమైతే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని పట్ల మనసులో ఇంకా అసూయ ద్వేషాలు ఇవన్నీ పెంచుకొని ఇంకా మలినపరుచుకుని ఇందాక చెప్పుకున్నట్టుగా చెన్నబసప్ప వీరభద్రప్పల కథల్లాగా వాళ్ళకి అలాగా దుర్గతిని సమకూర్చుకుంటాడు। ఒకవేళ పుణ్యం వలన వాడి యత్నాలు ఫలించాయనుకోండి, వాడికి గత జన్మ పుణ్యం వల్లనే వాడి యత్నాలు ఫలించాయి, గత జన్మలో ఏదో మంచి పని చేస్తుంటాడు కాస్త, దానివల్ల ఈ జన్మలో వాడికి ఫలించాయి అవన్నీ। ఒకవేళ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఇంత అసలు మంచివాడు కాదే, వీడికి ఇంత బాగున్నాడు ఏంటి అనిపిస్తూ ఉంటుంది। వాడు గత జన్మలో చేసుకున్నది ఆ పుణ్యం ఆ రూపంలో వచ్చింది, ఒకటికి ధనం రూపంలో, ఇంకొకటికి ఏదో ఉద్యోగం రూపంలో, ఇంకొకటికి అట్లా కీర్తి రూపంలోనూ, అట్లా ఏదో వచ్చి ఉంటుంది వాడికి, గత జన్మలో చేసుకున్నది దాన్ని బట్టి వచ్చి ఉంటుంది వాడికి।
అప్పుడు ఏమవుతుంది, వాడు అహంకారానికి, ధన యవ్వన సౌందర్య విద్యామదాలకు దాసుడైపోతాడు. వాడు ఏం చేస్తాడు, అప్పుడు వాడు ఫలించాయనుకోండి వాడి యత్నాలు, అప్పుడు అహంకారం పెరిగిపోతుంది. వాడికి పెరిగిపోయి ధన యవ్వన సౌందర్య విద్యా మదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. చూసారండి, వాడి యత్నాలు ఫలించకపోతే అది ఫలించిన వాళ్ళ పట్ల ద్వేషభావాన్ని వహించి ఇంకా దుష్కర్మలు చేసి మలినపరుచుకుంటాడు. ఒకవేళ ఫలించింది అనుకోండి, వాడికి అహంకారం బయలుదేరుతుంది. అలా కూడా వాడు దుష్కర్మలు చేస్తాడు ఎలాగైనా వాడికి. ఇలా హీన సంస్కారయుతమైన అతడు లౌకిక ధనాదులు ప్రాప్తిస్తే మద్యపానాది మహాపాపాలకు దాసుడే. మనం చూస్తున్నాం ఇది కూడా సమాజంలో. తనను తాను గొప్పగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని చేతకాని తరంగా గర్హిస్తాడు. వాడికి ఏమవుతుంది, ఎవరైనా హితం చెప్తే నచ్చదు వాడికి. తాగడం తప్పురా, ఇట్లా సిగరెట్లు కాల్చడం తప్పురా, ఇలా పిచ్చి పనులు చేయడం తప్పురా అని చెప్తే వాడికి నచ్చదు. అంటే ధర్మంగా ఉండేవి చెప్పిన మంచి చెప్తే నచ్చదు, వాళ్ళంటే నచ్చదు. అట్లా తయారవుతుంది వాడికి. వాడు గొప్ప అనుకుంటాడు వాడు చేసే మహాపాపాలన్నీ. వాడే సర్వవిధాలా తన యత్నంలో పరాజితుడైతే జూదము, త్రాగుడు మొదలైన వాటిలో తన దుఃఖాన్ని, అసంతృప్తిని మరో ఎత్తనిస్తాడు. ఒకవేళ వీడేమవుతాడు, తన యత్నం వల్ల పరాజితుడైతే, వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడు యత్నం చేసాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇందులో ఈ సక్సెస్ ఇంకోటో వీటిల్లో ఈ మదంలో పడివాడు, అప్పుడు ఏమవుతాడు, ఆ బాధను మర్చిపోవడానికి, ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికి జూదము, తాగుడు ఇట్లాంటి వ్యసనాలకు బానిస అవుతాడు. ఇటు అహంకారంతోటేనైనా బానిస అవుతాడు, లేకపోతే వాడు ఫెయిల్ అవ్వడం వల్ల వాడు అలాగైనా సరే దాని నుంచి తప్పించుకోవడానికైనా బానిస అవుతాడు. చూడండి, ఎలా చూసుకున్నా అది సరైనది కాదు, అది ఏ రకంగా చూసుకున్నా. చూసారా, కనుక ఇంత దుష్కర్మకు తదనుసృతి దుర్గతే మూల కారణం. బాబా చెప్పిన సూత్రాన్ని అర్థం చేసుకుని అనుసరించకపోవడమే కారణం. ఇంత దుర్గతి ఎందుకు కలుగుతుంది, దేనివల్ల అంటే బాబా చెప్పిన ఆ సూక్తిని అర్థం చేసుకోకపోవడం, దాన్ని అనుసరించకపోవడమే కారణం అని చెప్తున్నారు. ఇప్పుడు మిగిలింది వాళ్ళ మనం చదువుకున్నాం. ఇది ఏంటంటే బాబా సూక్తిని అనుసరించకపోతే, బాబా చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం. ఫస్ట్ ఈ సూక్తి ఏంటి చెప్పారు మనకి, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అని చెప్పిన సూక్తిని, దాన్ని అర్థం చేసుకుని ఆ సూత్రాన్ని అనుసరించకపోతే ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. ఏదో ఒక జన్మ కాదండి, ఎన్ని జన్మలు లింక్ ఉన్నాయో చూడండి. అంటే ఈ జన్మలో మనం దాన్ని అర్థం చేసుకుని పాటిస్తే తర్వాత జన్మలు కూడా చాలా బాగుంటాయి, బాబా సూక్తులు పాటిస్తే. అది మనకి ఎక్కడితో వదిలిపోయిందని అనుకోవడానికి లేదు. అందుకని ఇప్పుడు చేసేదంతా తర్వాత జన్మలకు కూడా. అప్పుడు చూసుకుందాంలా అంటే అప్పుడు మనం రక్షించడానికి మరి మహాత్ములు మన అక్కడ మహాత్ముల దగ్గర పడతామో లేదో, ఈ జన్మలో ఏదో చిన్న పుణ్యం వల్లనైనా మనకి ఆయన దగ్గర పడ్డాం మనం కదా. అందుకని ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కాక కొంచెం వివేచిస్తే తన కర్మను అనుసరించి తనకన్నీ సమకూడతాయని తెలుస్తుంది. ఇలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే ఏమవుతుందట, మన కర్మను అనుసరించే మనకన్నీ సమకూడతాయట. మన కర్మను అనుసరించే మంచి కర్మలు చేస్తే చక్కగా మంచి సమకూడుతుంటుంది, లేదా దుష్కర్మలు చేసుకుంటే తర్వాత జన్మ కూడా దుష్కర్మలతోటి మన జీవితాలు ఉంటాయి. అది ఏం చేసినా అంతకు మించి కానీ తగ్గి కానీ ఫలితం రాదు. ఏమైనా చేయండి, ఎంతైనా చేసుకున్నా అంతకు మించి కానీ తగ్గి కానీ మాత్రం ఫలితం రాదట. అట్లా ఉంటుంది కర్మసూత్రం అనేది, అంత ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు పుడదాము చచ్చిపోదేవి ఏమీ మన చేతుల్లో ఉండేది. పోనీ ఫలానా వాడికి నేను పుడతాను అంటే పుడతామా చెప్పండి? అట్లా ఉండదు. అది ఒక కర్మసూత్రం ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మన రుణానుబంధాలు, ఈ కర్మసూత్రం వీటన్నిటి ప్రకారం అది ఒక జడ్జి అనమాట. ఆ జడ్జి మనకి నిర్ణయం ఇస్తుంది, భగవంతుడు దాని ప్రకారం చేస్తాడు ఇవన్నీ. అందుకని కర్మసూత్రం అనేది ఉంది అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అంతకు మించి కానీ తగ్గి కానీ మనకి ఫలితం రాదని చెప్తున్నారు ఏదైనా సరే. అలా అంటే మనిషి నిష్క్రియుడు కావాలని కాదు, అలాంటి మనిషి ఏం చేయకుండా కూర్చున్నాం అట్లా కాదు. కర్మసూత్రం అన్నారు కదా, నేను నిష్క్రియుడు అవడం, అట్లా దాని మించి మనకు ఫలితం రాదంటే చేయడం మానేయడం అట్లా కాదు అక్కడ చెప్తున్నది. కర్మ సిద్ధాంతమే నిజమైతే అలా కావడం సాధ్యం కాదు. వాడికి ఎంత ప్రాప్తో వాటిని పొందే ప్రేరణ నిద్రించరాని రీతిన వాడిలో కలిగి చేయిస్తుంది.
ఈ కర్మసూత్రం అనేది ఎట్లా ఉంటుందో చెప్తున్నారు మాస్టర్ గారు. మనం అనుకున్నట్టు కాదమ్మా. ఇది ఏమవుతుందంటే మనకెంత ప్రాప్తో అది మనం పొందడానికి లోపల నిద్రించరాని రీతిలో మనలో ఆ ప్రేరణ కలిగించి దాన్ని చేయిస్తుందట. అంటే చేయిస్తున్నది అదే సూత్రం అక్కడ, అదనమాట. ఆ విషయం భగవద్గీతలో కృష్ణుడు కూడా చెబుతాడు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారట అదే సూత్రాన్ని. అది ఏమవుతుందంటే మనకి ఎంత ప్రాప్తమైతే ఉంటుందో అంతా మనకి ఎట్లా దొక్కుతుందంటే నిద్రించరాని రీతిలో అది ఇంకా మన చేత అట్లాగా పని చేయిస్తుందట. లోపల ప్రేరణ కలిగించి ఆ పని పూర్తయ్యేలా చేస్తుంది. అది భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాట. కాకుంటే వివేకి రాగద్వేషాల చేత కర్మ ఫలాపేక్ష చేత బద్ధుడు కాకుండానే ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు. కాకుంటే ఏమవుతుంది, వివేకైన వాడికి మిగతా వాళ్ళకి తేడా చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఏమవుతుంది, అలా జరుగుతున్నా సరే రాగద్వేషాలు వీటన్నిటినీ ఫలాపేక్ష వీటిల్లో పడిపోతారు మిగతా వాళ్ళు. కానీ వివేక అయిన వాడు ఏం చేస్తాడంటే ఇదే ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళకు కూడా, వివేకికి కూడాను జరిగిన వాడికి ఏమవుతుంది, వివేకికి రాగద్వేషాల చేత కర్మ ఫలాపేక్ష చేత బద్ధుడు కాకుండా ఉంటాడు. వాటికి ఏమి అంటవన్నమాట వాళ్ళకి. అది ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు. ఒక కర్మయోగిగా చేస్తాడు, అదే ఫలితం వస్తుంది. కానీ ఒక కర్మయోగి వీటన్నిటికీ బద్ధుడు కాడు. మనం ఏం చేస్తాం, వాటికి బద్ధులైపోతాం. ఆ కర్మ జరుగుతూ ఉంటుంది, వచ్చేది వస్తూ ఉంటుంది, లేదు జరుగుతూ ఉంటాయి. కానీ మిగతావన్నీ తగిలించుకుంటాం బ్యాగేజ్ని. అదే వివేకి ఆ బ్యాగేజ్ తగిలించుకోడు, ఒక కర్మయోగిగా చేస్తారు దాన్నే. అది అలా కానివాడు మరలా ఆ ద్వంద్వాలకు బద్ధుడే. మనలాంటి వాళ్ళు ఎత్తినించడం చేత అవివేకానికి తగిన క్షేత్రంగా తన హృదయాన్ని రూపొందించుకుని నిజమైన శ్రేయస్సుకు దూరం అవుతాడు. మనలాంటి వాళ్ళం నిజమైన శ్రేయస్సు ఏదైతే కలగాలో దానికి దూరం అవుతాం మనలాంటి వాళ్ళం అనమాట. అంటే మిగతా వాటిల్లో బందీ అయిపోయే మనలాంటి వాళ్ళు. అది భగవంతుడు తను ఎలా సృష్టిస్తే అలా ఉండగలగాలంటే వివేకం ఉండాలి. అందుకని ఏం చెప్తున్నారు, భగవంతుడు మన ఎలా సృష్టిస్తే అలా ఉండాలంటే ముందు వివేకం ఉండాలిరా అని చెప్తున్నారు. వాడు చేస్తాడు అదే పని, వీడు చేస్తాడు. వివేకే చేస్తాడు, వివేకం లేనివాడు చేస్తాడు. వీడు బ్యాగేజ్ మూట కట్టుకుంటాడు మధ్యలో అన్నీ, వీడు హాయిగా ఉంటాడు. అది అందుకని దాన్ని హాయిగా అట్లా చేయడమో చెప్తున్నారు. అందుకని ఏం చెప్పారు బాబా, భగవంతుడు మనం ఎలా సృష్టిస్తే అలా ఉండగలగాలంటే ముందు వివేకం ఉండాలి. ఆ వివేకం ఉంటే ఈ సూక్తి పనిచేసినప్పుడు ఈ సూక్తి ఎలా ఆచరించాలో తెలుస్తుంది. దానికి కావాల్సింది వివేకం అని చెప్తున్నారు. పై విధమైన యోచన వివేకానికి ఒక ఉదాహరణ. ఈ పైన చెప్పారు చూసారా, ఇవన్నీ తగులుకోకుండా ఎట్లా ఉండాలి, ఇవన్నీ వివేకానికి ఉదాహరణ. లేక సాయి వంటి సద్గురువు ఎడల లేదా మనకి ఎట్లా వస్తుందండి వివేకం, చేయాలన్నా చేయలేకపోతూ ఉంటాం కదా, ఇదో పెద్ద ఎరకాటంలో ఉంటుంది మనకి కదా. లేక సాయి వంటి సద్గురువు ఎడల పూర్ణ విశ్వాసం వలనైనా ఆ సూత్రాన్ని అంగీకరించి ఆచరించాలి. మనకి ఎట్లాగో తెలియదు కాబట్టి బాబా వంటి సద్గురు ఎడల పూర్ణ విశ్వాసం వలనైనా ఆయన చెప్పారు అన్న విశ్వాసంతోనైనా సరే ఆ సూత్రాన్ని అంగీకరించి ఆచరించాలి. ఆయన చెప్పారని చెప్పి ఆ సూత్రాన్ని మనం అంగీకరించాలి, ఆచరించాలి. మనకు తెలియదు కదా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. బాబా చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తే కనుక అప్పుడు ఆచరణ చేసుకోవడం. లేక భగవంతుని యందు విశ్వాసంతోనైనా అలా చేయాలి. బాబా చెప్పారు, లేకపోతే భగవంతుడి మీద ఒకటి బాబా అనుకుంటావో, శివుడు అనుకుంటామో, విఘ్నేశ్వరుడు అనుకో, ఎలా అనుకుంటావో అనుకోండి, దాన్ని చేయాలి. అది భగవంతుడు వాక్యం చెప్పారు కదా, అంతకుముందు చదువుకున్నాం. అవే వేదాలు, ఉపనిషత్తులు, శృతులు అన్నీ మహనీయుల నోటి నుంచి వచ్చేవి అని చెప్పుకున్నాం. వాస్తవంగా భగవంతుడు తను ఎలా సృజించాడో అలా ఉండడం అంటే నిరాడంబరుడుగా ఉండాలి. మరి వాస్తవంగా భగవంతుడు మన ఎలా సృష్టించాడో అలా ఉండాలంటే నిరాడంబరత ఉండాలి అని చెప్తున్నారు. కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే. అంటే నిరాడంబరంగా ఉండడం అంటే ఏంటి, మనకి అక్కడ మళ్ళీ ప్రశ్న వస్తుంది. అంటే ఏంటి నిరాడంబరం అంటే బాబాలాగా ఉండాలా ఏమిటి, ఇట్లాంటి సందేహం కూడా మనకు వస్తూ ఉంటుంది. అర్థం కాదు, ఎందుకంటే మనకి బాబాతత్వం పూర్తిగా అర్థం కాదు కదా మనకి. దానికి ఉదాహరణే మనకి తెలియదు కాబట్టి మాస్టర్ గారు, అమ్మగారు జీవితాలు ఎట్లా చేయాలో మనకు అర్థం కాదు ఆయన చెప్పింది.
అందుకని మాస్టర్ గారు అమ్మగారి జీవితాలు వాళ్ళు ఆచరించి చూపించారు మనకి ఎట్లా ఉండాలో. గృహస్థుగా వచ్చి ఇలా ఉండాలి అని చెప్పారు. బాబా సూక్తుల్ని ఇలా అనుసరించాలి అని చెప్పి చూపించారనమాట మనకి. అందుకని ఇక్కడ ఏంటంటే కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే అని చెప్తున్నారు. కులము, వంశము, ఇట్లాంటి ప్రతిష్ట అనుకుంటారు కదా, ఇవన్నీ మనోకల్పితాలే. అవే ఉన్నావు కాదు, మన మనసు కల్పించుకుంటాం. మనోకల్పితాలు, వాటి వల్ల వచ్చేది పోయేది ఏమీ లేదు. అహంకారం బలుస్తుంది అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. అందరం మనుషులమే, అందరం బాబా బిడ్డలమే కదండి. కొట్టుకు చావడానికి ఏముంది? అందరినీ కోస్తే వచ్చేది రక్తమే. వాడికి ప్రాణం ఎట్లా మొదలైందో అట్లాగే పోతుంది, మనకి ప్రాణం ఎలా అట్లాగే అన్నీ అంతే, మామూలే. చావు పుట్టుకలు ఇవన్నీ లాభ నష్ట బాబా చెప్పారు కదా, దైవాధీనాలు ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందరం ఆయన అనుసరంతో ఆయనతోటే నడుస్తున్నాం, ఆయన కృపతోటే బతుకుతున్న వాళ్ళమే. అందరం గాలి పీల్చుకుంటున్నాం, అన్నీ జరుగుతుంది ఒకటే. ఇవన్నీ మనోకల్పితాలు, కుల వంశాది ప్రసక్తులు. ఆలోచించుకుంటే అహంకారం తగ్గుతుంది, అప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. కానీ దేహగత పంచభూతాలు, ఆహార నిద్రాది అవసరాలు, వాటిని పొందే చేతనములే తాను. మనం ఏంటండి మరి? అవన్నీ మనోకల్పితాలు, కులము, వంశము, ఇవన్నీ దేహగత పంచభూతాలు, ఆహార నిద్రాది అవసరాలు. ప్రతివాడికి ఆహారము, నిద్ర ఇవన్నీ అందరికీ ఒకటే. దేహానికి ఉండే అవసరాలు ఉంటాయి చూసారా, అవన్నీ ఒకలా ఇవన్నీ ఉంటాయి అందరికీ. వాళ్ళకే ఎవరికైనా ఆకలి వస్తుంది, ఎవరికైనా నిద్ర వస్తుంది కదా. వాటిని పొందే చేతనములే తాను. అవన్నీ పొందుతాను చూసారా, ఆ చేతనములే మనం అంటే అవే ఆహారము, నిద్ర, ఇవన్నీ. అలా మాత్రం ఉండి అలానే వ్యవహరించగలగడం అంటే భ్రాంతులు లేకుండడం అన్నమాట. అంటే ముందు ఈ భ్రాంతులు తొలగించుకొని అయినా అని చెప్తున్నారు. పైన ఉండే భ్రాంతులు తొలగించుకొని మన అవసరాలు ఉంటాయి చూసారా, ఆహారము, నిద్ర, ఇట్లాంటి అవసరాలు. కొన్ని మామూలుగా మనం వస్త్రాలు వేసుకుంటాం, ఆహారము, నిద్ర, ఒక ఇంట్లో లోపల ఉంటాం, ఇట్లా కొన్ని మనకుండే అవసరాలు ఉంటాయి చూసారా, అంతవరకే మనం. మిగతావన్నీ భ్రాంతులు అని చెప్తున్నారు, మనోకల్పితాలు అవన్నీ. ఈ భ్రాంతులన్నింటినీ వదిలించుకో, అది లేకుండా ఉండడమే అని చెప్తున్నారు. అలా ఉండడం వివేకికే సాధ్యం. నిజంగా వివేకంతో ఆలోచించేవాడికే అలా ఉండడం సాధ్యం అంట. మనం ఆ లిస్టులో ఉన్నామో లేదో చూసుకోవాలి. వివేకవంతుల లిస్టులో ఎవరైనా ఉన్నారేమో, నేను లేను. వివేకి అశాంతికి, దుఃఖానికి, అజ్ఞాన జనితములైన కోరికలు కారణమని తెలుసుకుని వాటిని జయించే యత్నిస్తాడు. అలా ఉండే వివేకికే సాధ్యం అని చెప్పి, వివేక్ ఏం చేస్తాడట, అశాంతికి, దుఃఖానికి, అజ్ఞాన జనితములైన కోరికలే కారణమని తెలుసుకుంటాడు. ముందు ఏం చేస్తాడు అసలు వివేకి, ఈ అశాంతి ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అశాంతి ఏంటి, ఎందుకు వస్తుంది, దుఃఖం, ఈ దుఃఖం ఏంటి, అజ్ఞానము, ఈ అజ్ఞాన జనితములైన కోరికలే కారణం. ఈ అశాంతికి, దుఃఖానికి, ఈ అజ్ఞానానికి ఏంటి కారణం అంటే అజ్ఞాన జనితములైన కోరికలు. మనకి అజ్ఞాన జనితములైన కోరికలే ఈ అశాంతికి, దుఃఖానికి, అజ్ఞానానికి కారణం అని తెలుసుకుంటాడు వివేకి. ముందు తెలుసుకుని వాటిని జయించే యత్నిస్తాడు, వాటిని జయిస్తాడు వివేకి. వీటి వల్లే అజ్ఞాన జనితములైన కోరికల వలనే నాకు అశాంతి కలుగుతోంది కదా, ఈ అజ్ఞాన జనితములైన కోరికల వలనే దుఃఖం కలుగుతోంది, అజ్ఞానం కలుగుతోంది, వీటి వల్లనే కదా నాకు ఇంత బాధలు కలుగుతున్నాయి అని చెప్పి వివేకి మొదట తెలుసుకుంటాడు. తెలుసుకుని వాటిని జయించే యత్నిస్తాడట, వాటిని అన్నిటినీ జయించడానికి ప్రయత్నం చేస్తాడు వివేకం ఉన్నవాడు. మనం ఆలోచించుకొని చూడండి, అసలు అశాంతి ఎందుకు వస్తుంది నాకు, అసలు దుఃఖం ఎందుకు కలుగుతోంది, దేనివల్ల కలుగుతోంది, అసలు ఇట్లాంటి కోరికలు మనకు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించవు. అసూయ ఎందుకు వస్తుంది నాకు, ఈ కోపం ఎందుకు వస్తుంది నాకు, ఇవన్నీ అసలు ఆలోచించుకొని వాటితో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఈ విషయాన్ని, ఎందుకు వాటితో పాటు వెళ్ళిపోతున్నావు, ఒక్క నిమిషం ఆగి ఈ భావం అసలు నాకు ఎందుకు వచ్చింది, దీనివల్ల వస్తే నష్టం ఏంటి, ఏం జరుగుతుంది నాకు అని ఆలోచించుకోమని చెప్తా. అది హాయిగా ఉండడం అంటే అది.
ఆలోచించుకొని దాన్ని జయించాలి. అసలు ఎందుకు కలుగుతుంది, దీనివల్ల నాకు నష్టం ఏంటి, దీన్ని వదిలించేసుకుంటే నేను ఎంత హాయిగా ఉన్నాను కదా. అవన్నీ వదిలించేసుకుంటే ఎంత హాయిగా ఉంటాం మనం. తలలోంచి తీసి పడేసాం అనుకోండి, హాయిగా ఉంటుంది. అవునా, చాలా హాయిగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఏదో దాని గురించి బాధపడుతూ చిరాకు పడుతూ ఉన్నాం అనుకోండి, ఎవరో ఏదో అన్నారు మనల్ని, ఫర్ ఎగ్జాంపుల్, బాధపడుతూ ఉంటాం. ఉన్నంతసేపు తల బరువెక్కిపోయి మనసు పాడైపోయి దేని మీద దృష్టి పెట్టలేం, పారాయణ చేయలేం, సత్సంగం వెళ్ళాం, ఎటు చూస్తున్నా వాడే కనబడుతూ ఉంటారు. దారుణంగా ఉంటుంది చూడండి. అసలు అందరికీ దాదాపు ఎవరో ఒకళ్ళు ఏదో స్టేజ్లో జరిగే ఉంటుంది. ఉండక తప్పుదారా మన జీవితాలకి. అది తీసి పడేస్తే అసలు ఎంత హాయిగా ఉంటుందో. అసలు ఆ తల చూడండి, ఫ్రెష్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఏంటి కారణం ఏంటి అసలు దీని అంతటికి? వాడు ఎప్పుడో అనేసాడు, అయిపోయింది అసలు అది. మనం ఎంతకాలం బాధపడుతున్నాం దాని గురించి? అయిపోయింది దాని గురించే. జరుగుతున్నప్పుడు బాధ, అయిపోయిన తర్వాత కూడా బాధ. పని అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా. ఉండవు, పట్టుకుంటాం చూసారా. ఇవన్నీ ఏమవుతున్నాయి మనకి? నేను చిన్నదే చెప్తున్నానండి, ఇంకా పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. మనకు వచ్చే కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏదో కోరిక అంటే నాకు గుర్తొచ్చింది ఈ విషయం. అంటే సందర్భం కాదు కానీ చెప్తున్నాను. ఒకసారి నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది చెప్తుంటే అనుకోకుండా. ఒకసారిట మాస్టర్ గారు దగ్గర ఒక అతను ఉన్నారట. ఉంటే ఆయనకి ఏదో కోరిక ఉంది. దానికి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఎన్ని గ్రంథాలు చెప్పారండి, నాకు గుర్తులేదు నెంబర్. అన్ని సాయిలీలామృతాలు అనుకుంటా. సాయిలీలామృతాలని పంచమని చెప్పారట. చెప్తే అతను అన్నట్టు, మాస్టర్ గారు మరి నాకు అంటే కోరిక తీరినట్టుందండి. ఐ థింక్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కోరిక తీరిందేమో, అతను చేయలేదో ఏదో అయ్యింది. అయితే గ్రంథాలు పంచమని చెప్పారట మాస్టర్ గారు, అతను కోరిక తీరడం కోసమని చెప్తే అతను పంచలేదు. ఏంటయ్యా అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు, నా దగ్గర ఇప్పుడు అంత లేదు, నాకు ఇప్పుడు డబ్బులు లేవు, కోరిక తీరలేదేమో, ఇంకా అతను ప్రాసెస్లో ఉన్నాడు ఏదో సంథింగ్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు మాస్టర్ గారు, నేను అట్లా పంచలేను అన్నట్టు అనేసరికి మాస్టర్ గారు చేత్తో రాసి పంచు అన్నారట. చేత్తో రాసి పంచని చెప్పారటండి. లీలామృతాన్ని, సాయి లీలామృతాన్ని చేత్తో రాసి పంచు అన్నారట. అసలు మనకు చూస్తే ఏమనిపిస్తుంది అండి? ఒక్క గ్రంథమైనా మనం చేత్తో రాసి పంచగలమా అసలు? అయితే బాబాయ్ మాస్టర్ గారు అంటే, నువ్వు కోరిన కోరిక ఎలాంటిదని అడిగట్టు. ఎలాంటి కోరిక మరి కోరాడు? అతను ఏమడిగాడో తెలియదు. చాలా పెద్ద కోరికట అది, చాలా పెద్ద కోరికట. నువ్వు కోరిన కోరిక ఎలాంటిదో నువ్వు ఒకసారి ఆలోచించుకో. అందుకే అట్లా నీ దగ్గర దాన్ని ఇచ్చేటువంటి ఇది లేనప్పుడు, పంచేటువంటి లేనప్పుడు చేత్తో రాసి పంచండి అని చెప్పారు మాస్టర్ గారు. అదే మనం కోరే కోరికలు కూడా అలా ఉంటాయండి. మనకు ఆ ప్రాప్తం ఉందో లేదో కూడా తెలియదు, అయినా భగవంతుడిని కోరేస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు చెయ్యాలి కదా మహాత్ములు చెప్పినప్పుడు. అది నాకెందుకో టక్కున అది ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు, గుర్తొచ్చింది. చాలా అప్పుడు వింటున్నప్పుడు నాకు అసలు ఆశ్చర్యపోయాను నేను. అది విన్న రోజున నేను చేత్తో రాసి ఇవ్వు అని చెప్పారట. నువ్వు కొనలేకపోతే చేత్తో రాసి అని చెప్పారట మాస్టర్ గారు. అంటే మన కోరికలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి చెప్తున్నాను ఇది. అది దీనికి సెట్ అవుతుందని కాదు, నాకు సందర్భం అని కాదు, కానీ మనం అట్లాంటి ఏమీ చేయకుండా అట్లాంటి కోరికలు కోరేస్తూ ఉంటాం. చిన్నది కూడా చెయ్యం మనం. వాళ్ళు చెప్పింది, మహనీయులు చెప్పింది చేయకుండా పెద్ద పెద్ద కోరికలు కోరేస్తాం. మరి అతను ఏం కోరాడో మరి ఎవరికి తెలియదు ఆ విషయం. అంత పెద్ద కోరిక కోరేట అతను. అది అట్లా నేను చెప్తున్నాను అనమాట, మన కోరికలు ఎలా ఉంటాయని. ఇంత మేరకు వివేచిస్తే ఆ పై స్థాయి అర్థమవుతుంది. అప్పుడు వాస్తవంగా తనను భగవంతుడు పాంచభౌతికమైన దేహంగా స్పృశించలేదని
తాను దేహము మనస్సు ప్రాణము కాదని తాను శుద్ధ చైతన్యమని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు. జాగ్రత్తగా మన వివేకంతో మనం ఆలోచించుకుని ఇవన్నీ అజ్ఞానజనితములైన కోరికల వలనే మనకి అశాంతి, దుఃఖము, ఇటువంటి అజ్ఞానము కలుగుతున్నదని ఆలోచించుకున్నప్పుడే ఏమవుతుందంటే ఇది పాంచభౌతికమైన దేహంగా సృష్టించలేదని భగవంతుడు తాను దేహము మనస్సు ప్రాణము కాదని, మనం ఏమనుకుంటాం, దేహము మనస్సు ప్రాణము అది కాదను తాను శుద్ధ చైతన్యమని తెలిసి, అంటే చాలా పైకి అనమాట, శుద్ధ చైతన్యము అని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు. ఇవి మనకు చాలా కష్టంగా ఉంటుంది. శుద్ధ చైతన్యం అని తెలుసుకోవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది నిజానికి, అది వివేకంతో ఆలోచిస్తే. అందుకే లోకులు షిరిడీలో సాయి అనబడు దేహాన్ని దైవంగా, గురువుగా, మహనీయుడిగా పూజించి గౌరవించిన, లేక పిచ్చివాడుగా నిందించి అగౌరవపరిచిన చెలించక తాను షిరిడీలోని 5.5 అడుగుల దేహమేనని తలచేవాడు తనను అసలు చూడనట్లేనని చెప్పగలడు. బాబా ఏం చెప్పారండి? బాబా జీవితం చూసుకుంటే మనకి అంటే అలా శుద్ధ చైతన్యం అని తెలిసిన వాళ్ళది ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అంటే, లోకులు షిరిడీలో సాయి అనబడు దేహాన్ని, బాబా అనబడు దేహాన్ని దైవంగా చూశారు, గురువుగా చూశారు, మహనీయుడిగా పూజించి గౌరవించారు కొంతమంది కదా, చాలామంది. ఆయన కొంతమంది పిచ్చివాడుగా నిందించి అగౌరవపరిచిన, కొంతమంది పిచ్చివాడు అన్నారు కదా బాబాని, చాలా అగౌరవపరిచారు ఆయన. ఆ బావి దగ్గరకు కూడా ఆయన రానివ్వలేదు, షిరిడీలోకి రానివ్వలేదు. ఇట్లా ఎన్నో చేశారు ఆయన, ఎన్నో రకాలు. ఒకడైతే చంపడానికి కూడా వచ్చాడు కర్ర పట్టుకొని, తెలుసా, ఎన్నో రకాలుగా బాధించారు ఆయన్ని ఎంతోమంది, అగౌరవపరిచారు. అయినా సరే ఆయన దైవము అన్నారు, ఓ పక్కన పిచ్చివాడు అన్న వాళ్ళు ఉన్నారు. చెలించక అన్ని జరిగిన ఆయన చెలించలేదు. షిరిడీలోని 5.5 అడుగుల దేహమేనని తలచేవాడు ఆయన్ని, షిరిడీలో ఉన్నది నా దేహమే, 5.5 అడుగుల దేహమే అని తలచేవాడు, నన్ను అసలు చూడనట్లే అని చెప్పారు ఆయన. అట్లా ఆ స్థితిలో ఉంటారు శుద్ధ చైతన్యం అంటే. తాను శుద్ధ చైతన్యం అని తెలిసిన వాళ్ళు, అట్లాంటి జ్ఞానులు ఆ స్థితిలో ఉంటారు. మనం కాదులేండి. దాని అంతటికీ ఇది ఫౌండేషన్, వివేకంతో ఆలోచించుకోవడం అన్నమాట. మన కోసం చెప్తున్నది, కాస్త పొరపెట్టి ఆలోచించుకోండిరా అని చెప్తున్నారు. అది అలాగా ఆ శుద్ధ చైతన్యమే తాను అని తెలిసిన వాళ్ళు అట్లా ఉంటారు. నిందించిన, స్తుతించిన, దేవుడు అన్న, పిచ్చివాడు అన్న, ఏమైనా సరే వాళ్ళకి ఏమీ అంటదు వాళ్ళకి. ఆయన ఏం చెప్పారు, ఈ షిరిడీలో ఉన్న 5.5 అడుగుల దేహమే నేను అనుకుంటున్నారా సాయి అని. అలా అనుకున్న వాళ్ళు అసలు నన్ను చూడనట్లే అని చెప్పారు. ఆయన ఎల్లడలా ఉన్నారు, అంటే చైతన్యం ఏదైతే చైతన్యం ఉందో అదే ఆయన అని చెప్తున్నారు అక్కడ. తాను సకల దేవతా స్వరూపి అయినట్లే కుక్కల వంటి ప్రాణులు కూడా తానేనని గుర్తించి మన చేత గుర్తింప చేయగలిగి నిందాస్తుతులకు అతీతుడై నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు. అంటే బాబానే ఉదాహరణ దానికి, మహాత్ములే ఉదాహరణ దానికి అది చెప్తున్నాడు. తాను సకల దేవతా స్వరూపి అయినట్లే, ఎంతోమందికి ఆయన సకల దేవతా స్వరూపం అని అనుభవాలు ఇచ్చారు. మన లీలామృతం చూసుకుంటే తెలుస్తుంది. వినాయకుడిగా కొంతమందికి చెప్పారు, నువ్వు నాకు నివేదన అవన్నీ చిన్నప్పటి నుంచి నాకు బాగా తినబెడుతున్నావు అమ్మా అని చెప్తారు. అదేమిటి నేను తినబెట్టడం ఏమిటి అనుకుంటా. నువ్వు ఎవరిని పూజిస్తావు అంటే ఆవిడ వినాయకుడిని పూజిస్తుందండి. చూడండి, అంటే వినాయకుడు ఈయన అనమాట. నువ్వు పెట్టిన నివేదనలనే నాకే చెందాయమ్మా అని చెప్పారు. ఆవిడ చిన్నప్పటి నుంచి వినాయకుడు భక్తురాలు, రోజు ఆయనకి నైవేద్యాలు పెట్టుకుంటుంది. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు అని రాస్తారు. అది బాబానేనట చెప్పారు ఆయన. ఆవిడ చిన్నప్పటి నుంచి పూజిస్తున్న వినాయకుడికి ఏదైతే పెడుతున్నావో అవన్నీ నాకే చెందాయని చెప్పారు ఆయన. ఒక భక్తురాలేమో మంచి భజన చేస్తుంది. భజన చేస్తే ఆవిడకి శ్రీరాముడిగా దర్శనం ఇస్తారు. రాముడు భక్తురాలకి. ఒక విఠలుడు భక్తులకేమో విఠలుడిగా దర్శనం ఇచ్చారు ఆయన. ఇలా ఎన్నో మన లీలామృతం చూసుకుంటే కొంతమందికి సాధు సత్పురుషులు సేవించుకుంటే వాళ్ళ రూపాల్లో కూడా ఆయన దర్శనం ఇచ్చారు. ఇతర మహనీయులుగా కూడా ఆయన దర్శనం ఇచ్చారు అన్ని. అంటే ఆయన సకల దేవతా స్వరూపి, సకల సాధు స్వరూపి. కుక్కల వంటి ప్రాణులు కూడా తానేనని గుర్తించి
ఎన్ని చెప్పారు మనకి లీలామృతం చూసుకుంటే? ఆ కుక్కకు రొట్టె పెడితే, అమ్మ మధ్యాహ్నం నాకు భోజనం పెట్టావమ్మ, నా కడుపు నిండింది అంటారు. బాబా మీకెప్పుడు పెట్టాను రొట్టె అంటుంది ఆవిడ. మధ్యాహ్నం ఆకలితో వచ్చిన నల్ల కుక్క ఏదో వచ్చింది కదమ్మా, దాన్ని పెట్టావు కదా, అది నేనే అని చెప్తారు ఆయన. ఆ జీవికి పెడితే నాకు పెట్టినట్టు. అదేట కుక్కకు పెడితే ఈయన కడుపు నిండడం ఏమిటి? ఆలోచించాలి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అదే ఆయన స్థితి చూడండి. సకల దేవతలు ఆయనేట, సకల సాధు స్వరూపులు సత్పురుషులు అన్నీ ఆయనట, మహనీయులు ఆయనేట. కుక్క, వీటిలో పిల్లి, చీమ, దోమలు ఇవన్నీ నాన్నకి చెప్తారు కదా అక్కడ, నేను ఆరగించాను ఇప్పుడు తీసుకో అంటారు. ఆ చీమలు అన్నీ వస్తాయి, ఈగలు చీమలు అన్నీ వాటి మీద వస్తే నేను ఆరగించాను ఇప్పుడు నువ్వు తీసుకో అంటారు. ఇవన్నీ అసలు చూసుకుంటే మనకి లీలామృతంలో ఆయన తిన్నారంటారే. చీమలు తింటే, ఈగలు తింటే ఆయన తిన్నారట, కుక్కలు తింటే ఆయన తిన్నానని చెప్పారు. ఒకసారి ఒక అతను, మనకు తెలుసు లీలామృతం, ఒక అతనికి ఉబ్బసం బాధ, ఏదో రోగం ఉంటుంది అతనికి, పుల్ల పెరుగు తినొద్దని చెప్తారు. వాడు వినకుండా వాళ్ళ ఆవిడ చేత రోజు పెరుగు తోడెట్టుకుని ఆరతికి వెళ్తూ ఉంటాడు. వచ్చి తినాలని అతని ఉద్దేశం అనమాట. వెళ్ళినప్పుడల్లా ఓ పిల్లి వచ్చి తాగేసి వెళ్ళిపోతూ ఉండేది ఆ పెరుగు. ఓ రోజు దాన్ని కొడతాడు. కొట్టేసరికి బాబా తిట్టుపోస్తారు. మళ్ళీ ఆరతికి నెక్స్ట్ డే వచ్చి పొంచి ఉండి ఆరతికి కూడా వెళ్లకుండా రోజు ఆ పెరుగు తినేస్తుంది ఆ పిల్లని కొడతాడు. కొట్టేసరికి వీడిని నేను బతికించాలని, వీడిని పుల్ల పెరుగు తినద్దని చెప్తే సుతారము వద్దంటే తోడు పెట్టించుకొని తింటున్నాడు. వాడిని ఆపుదామని ప్రతిరోజు చూస్తుంటే ఇవాళ నన్ను కొట్టాడని చెప్తారు. చూడండి అసలు ఇదంతా ఏంటి? బాబా అంటే ఏంటి? ఆ శరీరమే ఆయన, లేకపోతే ఆ పటంలో కనిపించే ఆయన ఎవరైనా అసలు ఏమిటైనా అసలు బాబా అంటే ఏంటి? ఇలా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. చదివినప్పుడు ఆలోచించుకోవాలి అసలు బాబా అంటే ఏంటి, ఎందుకు అసలు ఆయన అంత గొప్పతనం ఏమిటి అసలు ఆయన? అసలు బాబా అంటే ఏంటి అన్నదే పాయింట్ అక్కడ ఇవన్నీ చదువుతుంటే. ఎంత విచిత్రం! ఒక్కసారి లీలామృతం అదృష్టితో చదవాలి. మనం ఉత్తరే చదువుకుంటూ వెళ్ళిపోవడం. అందుకని ఈ గ్రంథాలు మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. చూడండి, పారాయణ కూడా అద్భుతంగా అవుతుంది. ఈ గ్రంథాలు చదువుకుంటూ ఆలోచించుకుంటూ మనం నిత్యపారాయణ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బాబా అంటే ఏంటంటే అప్పుడు లీలామృతం మనకి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అప్పుడు ఎలా పారాయణ చేయాలో అట్లా చేస్తాం. మాస్టర్ గారు చెప్పినట్టుగా పారాయణ అప్పుడు అవుతుంది. అందుకే గ్రంథాలు చాలా చాలా ఉపయోగపడతాయి. చాలా బాగుంటుంది అప్పుడు మనందరికీ. కానీ తగినంత శ్రద్ధగా మనం పారాయణ చేయం. చూడండి, అసలు కొంత టైం పెట్టుకోవాలి. మామూలుగా మనం నిత్యం పారాయణ చేసుకుంటున్నా ఒక టైం పెట్టుకోవాలి. అసలు ఏంటి ఇందులో ఏం చెప్పారు ఈ పేరాలో, అసలు బాబా అంటే ఏంటి, ఈ లీలలో ఏంటి అర్థం ఆలోచించుకుంటే అసలు భలే అద్భుతంగా ఉంటుంది. చూడండి, అందుకని ఏం చెప్పారంటే ఆయన తాను సకల దేవతా స్వరూపు అయినట్లే కుక్కల వంటి ప్రాణులు కూడా తానేనని గుర్తించి మన చేత గుర్తింపజేశారు ఆయన. అంటే భక్తులకి నిరూపణ చెప్పారు ఆయన, వాళ్ళు గుర్తించేలా చేశారు. అప్పటి నుంచే ఆవిడ అమ్మ కుక్కకి అన్నం పెట్టావు, కుక్కకి రొట్టె పెట్టావు అన్నప్పటి నుండి ఆవిడ ఇంకా నిత్యం పెడుతూ ఉండేదట. బాబాకి నైవేద్యం పెట్టడం చేస్తున్నాము, అన్ని జీవుల్లో ఆయన ఉన్నారు తెలుసుకుంది ఆవిడ. నిందాస్తుతులకు అతీతుడై నిర్లిప్తుడుగా ఉండగలుగుతాడు. అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు? నిందాస్తుతులకు అతీతులుగా ఉంటారు, నిర్లిప్తులుగా ఉంటారు. వాళ్ళకి నిందించిన తృణీకరణ ఏదైనా ఒకటే వాళ్ళకి. మనకెలా ఉంటుంది? ఎవరైనా నిందించాడంటే ఎంత బాధపడిపోతాము, వాడు స్తుతించారంటే పొంగిపోతాం. వాళ్ళకి ఏముండదు. మాస్టర్ గారు ఒక చోట అంటారు, ఈరోజు నంది అంటారు, రేపు పంది అంటారు అన్నారట మాస్టర్ గారు. చూడండి, అంటే అలా ఉంటారు వాళ్ళు నిందాస్తుతులకి. అలా వాళ్ళు తెలుసు మనం ఎట్లా ఉంటాము. ఇవాళ నంది అంటారు, రేపు పంది అంటారు అన్నారట మాస్టర్ గారు. వాళ్ళకి ఏం తగలో అట్లాంటివి. మనకు బుద్ధి ఉండాలి అట్లా చేయడానికి. అది అందుకని
నిర్లిప్తుడిగా ఉండగలుగుతారు, అలా నిర్లిప్తంగా ఉంటారు. మరి మాస్టర్ గారి దగ్గర ఇవాళ అంటే చాలా గుర్తొస్తున్నాయి నాకు. మాస్టర్ గారి దగ్గర అంటే ఈ నాస్తికులు వాళ్ళు మాస్టర్ గారితో వాదిస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి అంటే మంచి మంచి పేరున్న నాస్తికులు, మళ్ళీ మామూలు వాళ్ళు కాదు. ఒకసారి వేదం గారు చెప్పారు ఇది. అయితే వాళ్ళు చాలా టైం అయినట్టుందండి. అయితే ఏమైందంటే ఆ నాస్తికులు మనకు తెలిసిన విషయం ఇది. మాస్టర్ గారి భక్తులకి వాళ్ళందరూ ఓడిపోయేవాళ్ళు మాస్టర్ గారితో వాదనలో. ఓడిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పేవారట, మాస్టర్ మీరంటే మాకు చాలా గౌరవం, కానీ ఎన్నాళ్ళు మీరు నాస్తికులుగా వచ్చి పేరు తెచ్చుకున్న వాళ్ళం అండి, ఇలా ఓడిపోయామని బయటికి తెలిస్తే చాలా సిగ్గుగా ఉంటుంది సార్, వద్దు సార్ బయటికి రానివ్వద్దని చెప్పేవారట. అంటే ఎక్కడైనా పత్రికలు ఏమన్నా పడ్డాయనుకోండి, ఈ విషయం వాళ్ళకి పరుగు పోతుంది కదా, వాళ్ళకి అంతవరకు వాళ్ళకి ఇదిలో ఉన్నారు, క్యాడర్లో మంచి పేరు ఉన్నవాళ్ళు. మేము ఇట్లా మీతో ఓడిపోయామని తెలిస్తే మాకు చాలా సిగ్గండి మాస్టర్ గారు ప్లీజ్ బతిమలాడుకునేవారట. మాస్టర్ గారిని వచ్చేవాళ్ళు, పర్వాలేదు వెళ్ళండి అనేవారు. మాస్టర్ గారు ఏమనేవారు కాదు. ఆయన ఏదో నేను నెగ్గాను అనేసి ఆయన చాటించుకోవడం అట్లా ఏమీ లేదు ఆయన దగ్గర. వాళ్ళు వచ్చి బతిమాలుకునేవారట మాస్టర్ గారు వద్దండి మాకు సిగ్గండి బయట, అంతే కదా, వాడు ఓడిపోయాడు రా అంటారు కదా, అవునా? ఆయన కావాలంటే చేసుకోవచ్చు కదా అట్లాగా. అది ఇలా ఎన్నో, అసలు ఇది ఏదో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏదో చెప్పాను తప్ప, ఇలా ఎన్నో ఆయన జీవితంలో చూస్తే అసలు ఎక్కడ స్తుతులకు కూడా ఆయన ఎక్కడ నిందలు సరే స్తుతికి కూడా ఆయన ఎక్కడ లొంగలేదు ఆయన. అది మనం చూడండి, ఎవరైనా ఎంత గొప్పవాడురా అంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు, అవునా? అంతవరకు అక్కర్లేదు. అది చీర అంత బాగుందో అన్నారంటే చాలు, వాడు చాలా మనకు అన్నవాడు చాలా మంచివాడు అయిపోతాడు మనకి కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ అంత బాగుందో అన్నాడంటే చాలు, వాడితో గంటైనా మాట్లాడతాం కూర్చుని. అది మన పరిస్థితి చాలు, అట్లా చిన్న ఎగ్జాంపుల్ చాలు మనకి. అందుకని వీటన్నిటికి నిందాస్థితులకు అతీతుడై నిర్లిప్తుడుగా ఉండగలుగుతాడు. కనుక పై సూక్తిని ఆచరించి చూపగలగడంలో ఆయనకాయనే సాటి. ఇలాంటి సూక్తిని ఆచరించి చూపడంలో బాబాకి బాబాయే సాటి అని చెప్పి ఇంకెవరు లేరని చెప్తున్నారు. మనం తర్వాత చూస్తే మాస్టర్ గారే సాటి. ఇంకా ఆ సూక్తిని ఆచరించడంలో భగవంతుడు మనం ఎలా సృష్టించాడో అలా ఉండడంలో మళ్ళీ మన మాస్టర్ గారిని చూస్తాం, అట్లా మరి మాస్టర్ గారిని అమ్మగారిని చూస్తాం. అలాగే ఆ స్థాయిని పొందే లోపల కొంచెం ఉందండి, అందుకోసం చెప్పేస్తుంది అనేది అయిపోతుంది. ఆ స్థాయిని పొందే లోపల సాధకుడు కర్మపరంగా వచ్చే ఉచ్చనీచ స్థాయిలకు సుఖదుఖాలకు తటస్థుడై ఓర్చి వాటి నుండి విడివడడానికి సాయి చక్కటి మార్గం చూపారు. చాలా చూస్తుంటే మనకు చాలా కష్టం అనిపిస్తుంది చూసారా. ఈ స్థాయి పొందే లోపల అంటే సాధకుడు దానికోసం సాధన చేసేవాడు కర్మపరంగా వచ్చే ఉచ్చ నీచ స్థాయిలకు సుఖదుఖాలకు తటస్థుడై వీటన్నిటికీ తటస్థుడుగా ఉండాలట. ఈ స్థాయి పొందే లోపల మనం బాబా చెప్పిన ఈ స్థాయి ఉందో చూసారా, ఇది పొందే లోపల మీరు సాధన అయినా చేయండి అని చెప్తున్నారు మనకి. సాధకుడు కర్మపరంగా వచ్చే మన కర్మ వలన వచ్చే ఉచ్చ నీచ స్థాయిలకు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మన జీవితంలో, సుఖదుఖాలకు తటస్థుడుగా ఉండండి. ఓర్చుకోవాలి, వాటి నుండి వాటి నుంచి విడివడాలి. అందుకని సాయి చక్కటి మార్గం చూపారు, దానికోసం సాయి చక్కటి మార్గం చెప్పారంటున్నారు. అదే ఆయన చెప్పిన మరో సూక్తిలో కూడా ప్రతిధ్వనిస్తుంది. దీనికి కనెక్షన్ ఏంటంటే మరో సూక్తి కూడా ఉంది దీనికి అని చెప్తున్నారు. అలా ఉండాలంటే మహారాజై కూడా బెచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు. ఇంకో సూక్తి ఉంది మనకు తెలుసు, మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడని చెప్పారు బాబా. అని అంటే కర్మవశాన్న ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగా నిలవగలగాలి. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం కాదండి. మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు అంటే నేను ఎంత గొప్పవాడినైనా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలి అట్లా కాదు. అక్కడ సరిగ్గా ఆలోచించితే కర్మవశాన్న మన కర్మ వల్ల ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగానే నిలవాలట. ఎన్ని వస్తాయో పోతాయో మనకి కర్మ వలన, ఎన్ని వచ్చినా పోయినా సరే, నీకు ఉన్నా లేకపోయినా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే భగవంతుని బానిసగానే నిలవగలగాలి అని చెప్తున్నారు ఇక్కడ.
వాస్తవానికి ఆలోచించిన ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకొకటి ఎలా అవుతాడు? నిజంగా మనం ఆలోచిస్తే కనుక వాస్తవానికి ప్రతి జీవి భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించేవాడే కానీ ఇంకొకటి ఎలా అవుతుంది? నిజంగా ఆలోచించుకుంటే మనం ప్రకృతి ధర్మం చేత సృష్టించబడి దానికి బానిసగానే మనం ఉంటాం, ఇంకొకటి అసలు కాదని చెప్తున్నారు. ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకు తావియ్యడు. అది గుర్తిస్తే మనం నిజంగా భగవంతుని దయ వల్ల మనం బ్రతుకుతున్నాము, వాటి ధర్మాల చేత కట్టుబడి ఉన్నాము అన్నది గుర్తిస్తే మనం అహంకరించడానికి కానీ వికారాలు రావడానికి కానీ తావు ఉండదు అని చెప్తున్నారు. అంటే మనం ఏం చేయట్లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆయన దాంట్లో మనం పాత్రలు అని గుర్తుపెట్టుకోవాలి. అట్టి నిశ్చలతే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అట్టి నిశ్చలత, ఆ నిశ్చలత కలిగినప్పుడే మన నిజతత్వం ఏమిటో దర్శించగలిగే సామర్థ్యం మనకి ఇస్తుందట. ఇది కొంచెం మనం ఇంకా కొంచెం బాగా దాని గురించి ఆలోచించాలండి. దీనికి ఈ కింద చెప్పారు చూసారా, మహారాజే కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు. ఇది ఇంకొంచెం మనం ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. రేపు ప్రయత్నం చేద్దాం, దీనికి ఇంకా కొంత క్లారిటీ రావాలి. అక్కడ వరకు ఓకే, ఈ పై పేర వరకు, ఈ కిందది మాత్రం కొంచెం మనం క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది దీనికి అని అనుకుంటున్నాను. అది రెండో సూక్తి. అది మనం ఇంకా రెండో సూక్తిలోకి వచ్చాం. ఇది అయ్యింది. నాకు నాకు ఇంకా బాగా అర్థమైతే కనుక ఈ లాస్ట్ పేరా కొంచెం ఏమైనా నాకు తెలిస్తే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే రెండో దాంట్లోకి మనం పెడదాం, రెండో సూక్తిలోకి రేపు. అది చాలా బాగుంది చూసారండి. చక్కగా ఆలోచించుకోవాలి ఇలా వివేకంతో. అందుకని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.